నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. 10 పీజీలు, 6 డిగ్రీలు, 2 పీహెచ్డీలు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేసి ప్రపంచంలోనే అత్యధిక క్వాలిఫికేషన్ కలిగిన మొదటి వ్యక్తిగా ఘనత సాధించి తెలుగు కీర్తి పతాకాన్ని ఎగరవేశారు విద్యారత్న డాక్టర్ నారాయణ గారు. అలాగే ఆయన ఖాతాలో గిన్నిస్ వరల్డ్ రికార్డుతో పాటు ప్రతిష్టాత్మకమైన 19 ప్రపంచ రికార్డులు సాధించారు. అలాగే 100% ప్లేస్మెంట్ సాధించినందుకు గాను 3 నేషనల్ అవార్డులు అందుకున్నారు. ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ చార్టర్ టైమ్ మెంబర్ గా, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక ఎడ్యుకేషనిస్ట్ గా, ఒక అకాడమిషియన్ గా, ఒక మేనేజ్మెంట్ గురువుగా పేరొందారు. డాక్టర్ నారాయణ గారు 3 ప్రొఫెషనల్ కోర్సులు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అన్నది మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు టీడీఎస్. ఎస్, ఫస్ట్ మనం కమింగ్ టు ద పాయింట్. చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ చేయాలని చాలా ఆశగా ఉంటుంది. కాకపోతే ఏం చేయాలి, ఏం గ్రూప్ తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్కి మనం వెళ్తాం అనేది ఐడియా ఉంటుంది బేసికలీ. సో ఏ గ్రూప్ తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్కి ఎలిజిబుల్? అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఈరోజు హోటల్లో మేనేజ్మెంట్ కోర్సు గురించి చెప్పుకుందాం. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు బీబీఏ, బీకామ్, బీసీఏ, దీని కోర్సు చేస్తే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్ చేస్తే మరి ఏ కంట్రీస్లో జాబ్ చేసుకోవచ్చు అనే తెలుసుకునే ముందుగా 3 years హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఎలిజిబుల్ అవుతారు. అలాగనే ఈ మధ్య మనకు 5 years బ్యాక్ ఇంటర్మీడియట్లో కొత్త గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్ పేరు టీహెచ్ఎం. టీహెచ్ఎం అంటే టీ అంటే టూరిజం, హెచ్ఎం అంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. ఈ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కూడా చేసినా కూడా 3 years డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. రైట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీ దగ్గర చేయటంలో ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? హోటల్ మేనేజర్ ఎస్పెషల్లీ ఆ కోర్స్ 3 years ఏదైతే ఉందో అది మీ దగ్గర చేస్తే ఏంటి బెనిఫిట్స్? ఈరోజు మనం డాక్టరు నారాయణ డిగ్రీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హోటల్ మేనేజ్మెంట్ 3 years కోర్స్ చేస్తే 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 5 బెనిఫిట్స్ అంటే ఫస్ట్ బెనిఫిట్ ప్రపంచంలోనే తొలి రికార్డు. ఫస్ట్ రికార్డు ఏదంటే 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. ఎవరు ఇవ్వట్ల. బాండ్ పేపర్ ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి, ఆషామాష విషయం కాదు. అంటే అంత స్టఫ్ ఇవ్వాలి, అంత నాలెడ్జ్ ఇవ్వాలి, అన్ని స్కిల్స్ ఇవ్వాలి. అది ముందుగా చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ హైలైట్ 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్. జాయినింగ్ ఫస్ట్ డేని ఇస్తాం. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి ఈ 3 yearsలో వన్స్ ఇన్క్లూడింగ్ ఫీజులోనే ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఏదో కంట్రీకి మనం 3 years ఒకసారి వెళ్తాం. అదొక బెనిఫిట్. థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి 3 yearsకి హోటల్లో మేనేజ్మెంట్ కోర్సుతో పాటు 3 వాల్యూ యాడ్ ఆన్ కోర్సెస్ ఇస్తున్నాం. ఏంటి 3 years వాల్యూ యాడ్ ఆన్ కోర్స్ అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు చదివితే మంత్లీకి మినిమం 5 to 10 lakhs సంపాదించుకోవచ్చు. అది ట్రైనింగ్ ఇస్తున్నాం. అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఏందో అది తర్వాత చెప్పుకుందాం. సెకండ్ వచ్చేసరికి బార్ టెండింగ్, అది కూడా మంచి డిమాండ్ ఆఫ్ కోర్సు. విడిగా చదవాలంటే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు 5 to 10 lakhs ఉంది. ఎంబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. బార్ టెండింగ్ కూడా 1 lakh ఉంది. థర్డ్ వచ్చేసరికి కార్వింగ్, కల్నరీ స్కిల్స్. ఇలాగా హోటల్ మేనేజ్మెంట్ కోర్సుతో పాటు ఈ ఏవైతే వాల్యూ యాడింగ్ కోర్సు చదువుకుంటున్నామో ప్లేస్మెంట్ పక్కా వస్తుంది. ప్లేస్మెంట్తో పాటు మంచి ప్యాకేజ్ కూడా వస్తూ ఉంది. ఇక 4వ బెనిఫిట్ ఏంటంటే మన దగ్గర మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఫస్ట్ 6 months, ఫస్ట్ 6 EMIsకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా హ్యాపీగా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అది మన అవకాశం కల్పిస్తున్నాం. 5th బెనిఫిట్ సరికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 35,000 స్కాలర్షిప్ వస్తుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటే హ్యాపీగా ఆనందంగా మన డాక్టర్ నారాయణ డిగ్రీ కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో బ్రహ్మాండంగా జాయిన్ కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ 6 type of స్కిల్స్ ఉంటాయి కదా, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్. ఇప్పుడు ఫస్ట్ బెనిఫిట్ ఏమని చెప్పుకున్నాము? 100% జాబ్ గ్యారంటీ చెప్పుకున్నాం కదా. ఎలాగ ఇస్తున్నామంటే మనం 6 types of స్కిల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. మరి జాబ్ రావాలంటే స్కిల్స్ చాలా అవసరం అంటుంటారు కదా. స్కిల్ ఉండాలి, స్కిల్ ఉండాలి, స్కిల్ ఉందని అంటుంటారు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మంత్లో 4 weeks ఉంటాయి. ఈ 4 weeksలో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, మండే టు సాటర్డే రోజు ఒక స్కిల్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఆ స్కిల్ ప్రోగ్రామ్ ఏంటంటే మండే వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ఇంపార్టెంట్ అంటే ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ కరెక్ట్గా బాగా మాట్లాడగలిగితే ఈరోజు స్టూడెంట్స్ 3 categories చెప్పొచ్చు. ఏంటి 3 categories అంటే ఫస్ట్ కేటగిరీ బిలో ఎవరెస్ట్ స్టూడెంట్, అంటే చదవలేని స్టూడెంట్.
సెకండ్ స్టూడెంట్ ఎవరు? యావరేజ్ స్టూడెంట్, ఒక మాదిరిగా చదివే స్టూడెంట్. థర్డ్ స్టూడెంట్ క్లవర్ స్టూడెంట్, అంటే అబవ్ యావరేజ్ స్టూడెంట్. అలాగా వాళ్ళకి బిలో యావరేజ్ స్టూడెంట్స్కి J1 వీసా మీద 10 lakhs ప్యాకేజ్ వస్తుంది. యావరేజ్ స్టూడెంట్స్కి 30 lakhs 30 లక్షలు ప్యాకేజ్ వస్తుంది. క్లవర్ స్టూడెంట్స్కి 60 లక్షల రూపాయలు ప్యాకేజ్ వస్తుంది. అలాగా J1 వీసా మీద బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం. అది దేనిపైన ఆధారపడింది? కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడింది. ఇక 2G వచ్చేసరికి మరి పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ రావాలి, హెడ్ పోస్ట్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలంటే హెడ్ అవ్వాలి, జనరల్ మేనేజరు, HR మేనేజరు, ట్రైనింగ్ మేనేజర్ కదా. అలాగ అవ్వాలంటే లీడర్షిప్ స్కిల్స్ ట్రైనింగ్ మీద ఇస్తున్నాం. ఇక వెనస్డేసరికి ఇంటర్వ్యూ స్కిల్స్, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి ఇంటర్వ్యూలోనే తెలుస్తుంది తనకి స్టఫ్ ఉందా లేదా అని. అది Day 1 నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక థర్స్డేసరికి ఎనాలిటికల్ స్కిల్స్, ఫ్రైడే సబ్జెక్ట్ స్కిల్స్, సాటర్డే ఇంటర్ పర్సనల్ స్కిల్స్, ఇలాగా 6 daysకి 6 types స్కిల్స్ ప్రోగ్రామ్ అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు 100% జాబ్ గ్యారెంటీ మనం అందిస్తా ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు యావరేజ్, బిలో యావరేజ్, మంచిగా చదివే వాళ్ళని చెప్పున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ సెపరేట్ క్లాస్ ఏం తీసుకుంటారా? అందరికి ఒకటే చోట తీసుకుంటారా? మరి సపరేట్గా తీసుకోవాలి కదా. ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్స్కి వాళ్ళని అంత స్కిల్ అందించాలంటే, వాళ్ళు ఆ రేంజ్ అందించాలంటే సపరేట్గా తీసుకుంటున్నాము. అందువల్లనే ప్రతి వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి అందరికీ బ్రహ్మాండమైన ట్రైనింగ్ విడివిడిగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మంచి ఐడియాస్ని కల్పిస్తేనే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది అని చెప్పారు. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. డెఫినెట్లీ. ఈరోజు మన ఫస్ట్ పాయింట్, మన డాక్టర్ నారాయణ కాలేజీలో వాళ్ళు ఫస్ట్ పాయింట్ 100% జాబ్ గ్యారంటీ. ఇప్పుడే చెప్పుకున్నాం 6 types ఆఫ్ స్కిల్స్, ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అని. అలాగే సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఏం చేస్తున్నామంటే 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్. ఈరోజు మనం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎగ్జామ్లో ఏముంటుందంటే మెంటల్ ఎబిలిటీ అని ఒక పేపర్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ తెలుగులో ఏంటి? మానసిక సామర్థ్యము. అంటే ఎక్కువ మైండ్ పవర్ ఉన్న వాళ్ళు ఎక్కువ సంపాదించగలుగుతారు, తొందరగా కలిసిపోరు, దేనికైనా బ్రహ్మాండంగా ఆన్సర్ చేయగలుగుతారు. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే జాబ్ గ్యారంటీ కాబట్టి, మంచి ప్యాకేజీ రావాలి కాబట్టి 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్లో మండే టు సాటర్డే ఏం చేస్తుంటే, ఒకరోజు లేటరల్ థింకింగ్ మీద నాలెడ్జ్ ఇస్తాం, ఒకరోజు లాజికల్ థింకింగ్, ఒకరోజు ఇన్నోవేట్ థింకింగ్, ఒకరోజు క్రియేటివ్ థింకింగ్, ఒకరోజు విన్ థింకింగ్, ఒకరోజు పాజిటివ్ థింకింగ్. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పవర్ ఆఫ్ థింకింగ్ మీద నాలెడ్జ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంటే మానసిక సామర్థ్యం, మైండ్ పవర్ పెరుగుతుంది. అందువల్ల ఈరోజు మన జాబ్ గ్యారంటీ. మన దగ్గర హైలైట్స్, ఈ 2 హైలైట్స్, 6 types ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్, 6 types ఆఫ్ స్కిల్స్, ఈ 2 వల్లనే మనం 100% జాబ్ గ్యారంటీ ఇస్తున్నాం. ఇంకోటి ఇందాక చెప్పుకున్నాం ఏంటిది? 3 years 3 వాల్యుబుల్ సర్టిఫికేట్స్ కూడా. అంటే ఇప్పుడు మీరు 6 వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో మన 7-8 స్కిల్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అయితే మీరు అన్నట్టుగా చాలామంది మీరు అంటగానే హోటల్లో మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే హోటల్స్లోనే జాబ్స్ ఉంటాయేమో అని అనుకుంటుంటారు. రైట్. ఇప్పుడు హోటల్స్లో మాత్రమే చేస్తారేమో, ఇట్లా లైక్ చెఫ్ కానీ, అంటే వేరే సెక్టార్లో జాబ్ ఉండదేమో అని అనుకుంటూ ఉంటారు జనాలు ఎస్పెషల్లీ. అందుకనే ఏ హోటల్ మేనేజ్మెంట్ వద్దు అని కొంతమంది థాట్ ఉన్నా కూడా పక్కకు పెడతారు, ఎందుకంటే ఓన్లీ చెఫ్తోనే ఎందుకు ఉండాలని చెప్పేసి. ఇప్పుడు సో ఇంకా ఏమైనా డిఫరెంట్ సెక్టార్లో ఉంటాయండి? నేను మిమ్మల్ని ఒకటి అడిగితే మీరు చెప్పాలి. హోటల్ మేనేజ్మెంట్ ఉంది కదా, హోటల్ పక్కన ఏముంది చెప్పండి? మేనేజ్మెంట్ కదా. మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుతున్నాం అంటే మేనేజర్ జాబ్ చేసుకో. చాలా మంది కుకింగ్, సర్వీసింగ్, చెఫ్ పోస్ట్ లో అనుకున్నారు, కానీ అక్కడ వర్డ్ మర్చిపోయారు. హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుతున్నాం కాబట్టి మేనేజర్ స్కిల్స్ జాబ్స్ వస్తాయి. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అమృతిక ప్రియ గారు, మనకు 8 సెక్టార్స్లో 80 kind జాబ్స్ ఉన్నాయి. 8 రంగాలలో 80 రకాల జాబ్స్ ఉన్నాయి. ఏంటి 8 రంగాలంటే, ఫస్ట్ సెక్టర్కి హోటల్ ఇండస్ట్రీ. ఏంటి సార్ మీరు హోటల్ ఇండస్ట్రీ అంటున్నారేంటి? హోటల్ కదా అనాల్సింది కాదు. హోటల్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. హోటల్ అంటే రోడ్డు మీద మెస్ హోటల్, భోజనం హోటల్, కాఫీ హోటల్, టీ హోటల్ ఇవి ఉంటాయి కదా, రెస్టారెంట్, డాబాలు, వాటిని హోటల్స్ అంటారు. హోటల్ ఇండస్ట్రీ ఏంటంటే 5 star హోటల్స్. ఇండస్ట్రీ అంటే ఏంటి? మినిమం 50 members, 100 members ఉంటే ఇండస్ట్రీ అంటారు. అంతమంది ఎంప్లాయీస్ ఉంటే ఆబ్వియస్లీ మేనేజర్ జాబ్స్ ఉంటాయి. జనరల్ మేనేజరు, HR మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, మరి ఫైనాన్స్ మేనేజరు, ఇలాంటి పోస్టులు ఉంటాయి. అందువల్ల హోటల్ ఇండస్ట్రీ జాబ్స్ ఉంటాయి. సెకండ్ సెక్టర్కి ఎయిర్లైన్స్, ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్ జాబ్స్ ఉంటాయి. థర్డ్ సెక్టర్ సరికి క్రూజ్, పెద్ద పెద్ద షిప్లలో జాబ్స్ ఉంటాయి. మీకు చిన్న విషయం చెప్పాలి ప్రియ గారు, ఏంటంటే క్రూజ్లో ఒక్కరోజు జర్నీ చేస్తే 2 lakhs ఒక్క వ్యక్తి పర్ హెడ్. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే 4 lakhs. అలా 20 days ఉంటారు. 40 lakhs, 40 లక్షలకు పెట్టి ఎంజాయ్ చేస్తారు క్రూజ్లో. మరి అటెంట్ దాంట్లో 500 members, 1000 members టూరిస్టులు ఉంటారు. మరి జాబ్ చేసే వ్యక్తులకి ఎన్ని లక్షలు మరి శాలరీ ఉంటుందో ఒకసారి ఊహించండి. రీసెంట్గా మనకు ఫరీద్ అనే మన ఓల్డ్ బ్యాచ్ ఒక అబ్బాయి వచ్చాడు. ఎంత శాలరీ అడిగా ఫరీద్?
4 lakhs సార్ పర్ మంత్ అన్నాడు. 2 months ఉంటాం సార్, మళ్ళీ 2 months లీవ్స్ ఇస్తారు. ఎంత ఎంజాయ్మెంట్ అంటే, ఆ 40 లక్షలు మిగుల్చుండేగా అంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, ప్లస్ మంచి ప్యాకేజీ. అది మనకు క్రూజ్లో జాబ్ వస్తే సూపర్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు హోటల్ కోర్స్ అంటేనే కలర్ఫుల్ లైఫ్, కలర్ఫుల్ జాబ్స్ చేసుకోవచ్చు. ఇక 5వ సెట్ వచ్చేసరికి 4వ సెట్ టూరిజం. టూరిజం అంటే ఏంటి? బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ కంట్రీస్, అంటే అసలు చూడండి అన్ని బ్యూటిఫుల్లే. ఇక 5వ సరికి ఎడ్యుకేషన్ సెక్టార్. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు హోటల్ కాలేజ్ కదా, అలాంటి కాలేజెస్ ఉంటాయి కదా ఇండియా వరల్డ్ మొత్తం మీద. మరి దాంట్లో లెక్చర్ పోస్ట్ ఉంటుందా? లెక్చర్ అంటే ఏంటి? సొసైటీలో రెస్పెక్టబుల్ జాబేగా. ప్రిన్సిపాల్ రెస్పెక్టబుల్ జాబేగా. మరి ఎవరన్నారు కుకింగ్ ఆ విధంగా చెఫ్ అని ఎవరన్నారు? 7th సరికి రిటైల్ సెక్టార్. డిమార్ట్, హెరిటేజ్, మోరు ఇలాంటి వాటిలో ఏం జాబ్స్ ఉంటాయి సార్? సేల్స్ గర్ల్సా? కాదు, హెడ్ పోస్టులు, జనరల్ మేనేజర్. 7th సరికి మల్టీనేషనల్ కంపెనీస్. అందులో ఏం జాబ్స్ ఉంటాయి సార్? బీటెక్ చేసిన వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్స్ కదా. మరి మేనేజర్ జాబ్స్ ఎవరు చేయాలి? జిఎం, హెచ్ఆర్, ట్రైనింగ్ మేనేజర్, ఫ్రంట్ మనోలే. ఇక రైల్వేస్లో ఏం జాబ్స్ ఉంటాయి సార్? వందే భారత్, శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఎవ్రీ 3 కొచ్చి ఒక హెడ్, ఆ హెడ్ పోస్టులే వీళ్ళు. ఇన్ని రంగాలలో ఇన్ని రకాల జాబ్స్ ఉన్నాయి. హ్యాపీగా ఆనందంగా జాబ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కేవలం ఇంటర్, ఎంఈసీ, హెచ్ఈసీ లైక్ ఇట్లాంటి వాళ్ళు మాత్రం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది బీటెక్ కానీ సమ్ డిఫరెంట్ కోర్సెస్ అంటే డిఫరెంట్ గ్రూప్స్ చదివిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందనుకో హోటల్ మేనేజ్మెంట్కి రావచ్చా? హ్యాపీగా రావచ్చు. బీటెక్, ఇంజనీరింగ్, సిఏ వాళ్ళకన్నా దాంట్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి. బీటెక్లో కానీ సిఏలో చాలా హార్డ్ వర్క్ మెంట్తో కూడుకుంది. అలాంటి హార్డ్ వర్క్ ఈ కోర్సులో ఇలాంటి జాబులు చేస్తే అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను మీకు, క్రూజ్లో, ఎయిర్లైన్స్లో ఇలాంటి వాటిల్లో ఎంజాయ్ కలర్ఫుల్ జాబ్ చేసుకోవచ్చు. అలాంటి తెలియకల వాళ్ళు ఇందులో చేసుకుంటే ఆరామంగా మైండ్ జుట్టు ఊడిపోకుండా. ఇప్పుడు బీటెక్ సాఫ్ట్వేర్ చూడండి, 25-30-35 సరికి అందరూ జుట్టు కూడా ఊడిపోతుంది. వేడి కాదు కంప్యూటర్ మీద. మరి దీంట్లో వేడే ఉంది, రోజు ఆనందంగా నవ్వుతూ ఉండేది కాదు. టూరిజం అన్ని చోట్ల ఎంజాయ్ చేసే కోర్సు కాదు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు.